రాజలింగమూర్తి హత్యపై రాజకీయ దుమారం. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కుటుంబమే హత్య చేయించారంటున్న మృతుడి భార్య. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని అరెస్టు చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి. హత్యతో నాకు బీఆర్ఎస్కు సంబంధం లేదంటున్న వెంకటరమణారెడ్డి. సిఐడితో విచారణ జరిపించాలంటూ ఎమ్మెల్యే సత్యనారాయణరావు డిమాండ్. కేసు దర్యాప్తుపై సీఎం రేవంత్ ఆరా. పోలీసుల అదుపులో 3, తామే చంపినట్టు అంగీకారం, పరారీలో 2 అంటూ వార్తను చూస్తూ ఉన్నాం. నిన్న మొత్తం కూడా ఈ రాజలింగమూర్తికి సంబంధించినటువంటి వార్తని మనం చూసాము. రాజలింగమూర్తి వైఫ్ అండ్ డాటర్ ఏం చెప్తున్నారంటే పూర్తిగా ఇది రాజకీయ హత్య, బీఆర్ఎస్ పార్టీ నేతలే మా తండ్రిని చంపించారంటూ కూతురు చెప్తా ఉంది. అలాగే భార్య కూడా అట్లనే చెప్తా ఉంది. తీవ్ర సంచలనం సృష్టించిన భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య రాజకీయ దుమారం రేగుతోంది. ఈ హత్య వెనుక బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబం హస్తం ఉందంటూ మృతుడి భార్య సరళ ఆరోపించడంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. రాజలింగమూర్తి గతంలో పలు భూ వివాదాలు, ప్రజా సమస్యలపై కోర్టుల్లో కేసు వేయడం, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ విషయంలో కూడా కేసు వేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విషయంలోనే పొట్టన పెట్టుకున్నారంటూ ఆమె మాట్లాడుతూ ఉంది. నిన్న నుంచి ఆమె మాట్లాడినటువంటి వార్త ప్రధాన స్రవంతి మీడియా, అలాగే సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో కూడా పూర్తిగా వైరల్ అయినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి దీని విషయంలో ఎలా ముందుకెళ్తారు ప్రభుత్వము ఏంది అనేది కొద్ది సమయం అయితే ఆగాల్సిందే. కాళేశ్వరం ప్రాజెక్టు 7వ బ్లాక్ కుంగుబాటుపై అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ప్రాజెక్టు ఇంజనీర్లపైన కోర్టులో పిటిషన్ దాఖలు వేయడం కూడా ఆరోపణలకు కారణమైంది. బీఆర్ఎస్ నేతల దోపిడీని ప్రశ్నిస్తే హత్య చేస్తారా అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. రాజలింగమూర్తి హత్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ ఘటనపై సిబిసిఐడి విచారణ జరిపించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించి దోషులను శిక్షించాలని అన్నారు. రాజలింగమూర్తిని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హత్య చేయించారని, దీని వెనుక కేసీఆర్, హరీష్ రావు ఉన్నారని మృతుడి భార్య, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటన వెనుక ఎంత పెద్దవారున్నా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. దాంతోపాటుగా మృతుడి హత్య వెనకాల పలు అనుమానాలు ఉన్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. దీనిపై ప్రభుత్వం సిబిసిఐడి విచారణ చేపట్టి నిజాలను నిగ్గు తేల్చాలని కోరారు. హత్య చేసిన వ్యక్తులు లొంగిపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారని, పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే సీఎం రేవంతే ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీని విషయంలో ముందడుగు వేయడానికి సీఎంఏ ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. రాజలింగమూర్తి హత్యలో తనకు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. హత్య రాజకీయాలను బీఆర్ఎస్ ఎప్పుడు ప్రోత్సహించదన్నారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజలింగమూర్తి హత్యపై దుష్ప్రచారం చేస్తున్నారని, తానే చేయించానంటూ మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. మేడిగడ్డ కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామని, హత్యకు పాల్పడాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ఘటనపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మృతుడి భార్య బీఆర్ఎస్ తరపున కౌన్సిలర్గా గెలిచారని, వారి విధానాలు నచ్చకపోవడంతో పార్టీ దూరం పెట్టిందని తెలిపారు. ఆమెతో కొందరు తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. రాజలింగమూర్తి అనేక భూ వివాదాల్లో కూరుకుపోయాడని, గతంలో రౌడీ షీటర్ అని చెప్పారు. ఆయన హత్యకు భూ వివాదాలే కారణమై ఉండొచ్చు అన్నారు. ఇదిలా ఉండగా మృతుడి భార్య సరళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో భూపాలపల్లి పట్టణంలోని ఓ భూమికి సంబంధించి రేణికుంట్ల కొమరయ్య, రేణికుంట్ల సంజీవ్ కుటుంబాలతో తమకు గొడవ జరుగుతుందని తెలిపారు. దీనిపై కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చేలా ఉందని భావించి తన భర్తను హత్య చేశారని పేర్కొన్నారు. అయితే వీరిని రాజకీయంగా ప్రేరేపించి ఉంటారని బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబం హస్తం ఉందని ఆరోపించారు. మరోవైపు సీఎంగా, హోంమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలమైనట్టుగా పాలు మాట్లాడినటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి పోలీసులకు లొంగిపోయినటువంటి ఇద్దరు అంటూ మరొక వైపు చూస్తూ ఉన్నాం. రాజలింగమూర్తిని తామే హత్య చేశామంటూ 2 వ్యక్తులు పోలీసులకు లొంగిపోయారు. మరొకరిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు డిఎస్పీ సంపత్రావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇంటెలిజెన్స్ ద్వారా హత్యపై సమాచారం తీసుకున్నట్టు పోలీసు వర్గాలు ఆంధ్రజ్యోతికి తెలిపాయి. కేసు దర్యాప్తును ఎస్పీ కిరణ్ ఖరే స్వయంగా
పర్యవేక్షిస్తూ ఉన్నారట. మొత్తానికి ఈయనది మరి రాజకీయ హత్యనా లేకపోతే భూ వివాదాలలో ఈయన తలదూర్చడం వల్ల హత్య జరిగిందా ఏందనేది పోలీసులే తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎన్ని రోజులు పడుతుంది ఏంది ఏం కథ అనేది మాత్రం ఇంకా మనం వెయిట్ చేయాల్సిందే. రాజలింగమూర్తి హత్యపై రాజకీయ దుమారం. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కుటుంబమే హత్య చేయించారంటున్న మృతుడి భార్య. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని అరెస్టు చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి. హత్యతో నాకు బీఆర్ఎస్కు సంబంధం లేదంటున్న వెంకటరమణారెడ్డి. సిఐడితో విచారణ జరిపించాలంటూ ఎమ్మెల్యే సత్యనారాయణరావు డిమాండ్. కేసు దర్యాప్తుపై సీఎం రేవంత్ ఆరా. పోలీసుల అదుపులో 3, తామే చంపినట్టు అంగీకారం, పరారీలో 2 అంటూ వార్తను చూస్తూ ఉన్నాం. నిన్న మొత్తం కూడా ఈ రాజలింగమూర్తికి సంబంధించినటువంటి వార్తని మనం చూసాము. రాజలింగమూర్తి వైఫ్ అండ్ డాటర్ ఏం చెప్తున్నారంటే పూర్తిగా ఇది రాజకీయ హత్య, బీఆర్ఎస్ పార్టీ నేతలే మా తండ్రిని చంపించారంటూ కూతురు చెప్తా ఉంది. అలాగే భార్య కూడా అట్లనే చెప్తా ఉంది. తీవ్ర సంచలనం సృష్టించిన భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య రాజకీయ దుమారం రేగుతోంది. ఈ హత్య వెనుక బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబం హస్తం ఉందంటూ మృతుడి భార్య సరళ ఆరోపించడంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. రాజలింగమూర్తి గతంలో పలు భూ వివాదాలు, ప్రజా సమస్యలపై కోర్టుల్లో కేసు వేయడం, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ విషయంలో కూడా కేసు వేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విషయంలోనే పొట్టన పెట్టుకున్నారంటూ ఆమె మాట్లాడుతూ ఉంది. నిన్న నుంచి ఆమె మాట్లాడినటువంటి వార్త ప్రధాన స్రవంతి మీడియా అలాగే సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో కూడా పూర్తిగా వైరల్ అయినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి దీని విషయంలో ఎలా ముందుకెళ్తారు ప్రభుత్వము ఏంది అనేది కొద్ది సమయం అయితే ఆగాల్సిందే. కాళేశ్వరం ప్రాజెక్టు 7వ బ్లాక్ కుంగుబాటుపై అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ప్రాజెక్టు ఇంజనీర్లపైన కోర్టులో పిటిషన్ దాఖలు వేయడం కూడా ఆరోపణలకు కారణమైంది. బీఆర్ఎస్ నేతల దోపిడీని ప్రశ్నిస్తే హత్య చేస్తారా అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. రాజలింగమూర్తి హత్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ ఘటనపై సిబిసిఐడి విచారణ జరిపించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించి దోషులను శిక్షించాలని అన్నారు. రాజలింగమూర్తిని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హత్య చేయించారని, దీని వెనుక కేసీఆర్, హరీష్ రావు ఉన్నారని మృతుడి భార్య, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటన వెనుక ఎంత పెద్దవారున్నా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. దాంతోపాటుగా మృతుడి హత్య వెనకాల పలు అనుమానాలు ఉన్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. దీనిపై ప్రభుత్వం సిబిసిఐడి విచారణ చేపట్టి నిజాలను నిగ్గు తేల్చాలని కోరారు. హత్య చేసిన వ్యక్తులు లొంగిపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారని, పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే సీఎం రేవంతే ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీని విషయంలో ముందడుగు వేయడానికి సీఎంఏ ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది.